హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారత ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారికి సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలో అడుగుపెట్టిన వారికి మాత్రమే కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగేది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మీకు 17 సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉండి 18వ సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే మీరు అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే ప్రస్తుతం అయితే కల్పించడం జరిగింది. అంటే మనకు గతంలో 18 సంవత్సరాలు పూర్తి అనేది అయి ఉండి 19వ సంవత్సరం వచ్చినప్పుడు మాత్రమే మీకు ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రతి ఏడాది జనవరి 1వ తేదీకి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అప్పట్లయితే కల్పించడం జరిగింది. ప్రస్తుతం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రతి ఏడాది 4 సార్లు మీరు కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అంటే మీకు వచ్చిన వయసును బట్టి ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన, ఏప్రిల్ 1వ తేదీన, జూలై 1వ తేదీ నాటికి, అక్టోబర్ 1వ తేదీ నాటికి మీకు 18 సంవత్సరాలు వచ్చిన వెంటనే మీరు కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. ప్రస్తుతం మీకు 17 సంవత్సరాలు పూర్తయినది అయిన వెంటనే ముందస్తుగా కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రస్తుతం అయితే కల్పించడం జరిగింది. దీనితో కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు ముందుగానే మీరు ఆన్లైన్ లో కానీ లేదా ఆఫ్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం తాజాగా మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాల్సి ఉంటుంది, ఈజీ ప్రాసెస్ నేను మీకైతే తెలియజేస్తాను. అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు మీకైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అనేది అయినప్పుడు మాత్రమే మీరు దీనికి సంబంధించి ఓటర్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయిన వెంటనే మీకు ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అది ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. అది తక్కువ ధరకు వచ్చినప్పుడు మీరైతే కొనుక్కోవచ్చు. ఇకపోతే మీరు కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. ఓసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ మనకు కుడివైపు లాగిన్ అలాగే సైన్ అప్ అనేది ఉంది కదా. ఇప్పటికే మీరు సైన్ అప్ అనేది అయి ఉన్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్ కనుక ఇప్పటికే చేసుకుని ఉన్నట్లయితే లాగిన్ అయితే అయిపోండి. మీరు కొత్తగా దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది అవుతున్నట్లయితే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేశాను. ఈమెయిల్ కనుక ఉన్నట్లయితే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. ఎంటర్ చేశాను. ఇక్కడ ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ యొక్క క్యాప్చాను తప్పులు లేకుండా ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే చేసుకుని ఉన్నాను కాబట్టి నా యొక్క ప్రాసెస్ అనేది అయితే కాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, లాగిన్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అప్పుడు మరలా మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాను. ఇక్కడ ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ క్యాప్చాను మరలా ఎంటర్ చేయాలి. ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనం ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఇచ్చినామో దానికి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క ఓటీపీ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇందులోకి మనం అయితే లాగిన్ అయితే అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనం కొత్తగా ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ అనేది చేయాలంటే ఇక్కడ మనకు కొత్తగా ఓటర్ కార్డు కోసం 2 ఆప్షన్లు మనకైతే చూపిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా మనకు ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ ద్వారా మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెండో ఆప్షన్ ఎవరంటే భారతదేశ పౌరుడు అనేది అయి ఉండి ప్రస్తుతం ఎవరైతే ఎన్ఆర్ఐ అంటే విదేశాల్లో ఉంటున్నారో వారు కూడా ఈ యొక్క ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫామ్ 6 ఉంది కదా, ఈ యొక్క ఫామ్ 6 మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫామ్ అనేది మనకైతే ఓపెన్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ అనేది అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు ఏ నుంచి ఎల్ వరకు అంటే టోటల్ గా 12 ఆప్షన్లు మనం అయితే ఎంటర్ చేయాలి. ఇవి పెద్ద కష్టం అయితే ఉండవు, ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మనకు ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో అంటే మనకు సంబంధించిన నియోజకవర్గం ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్ ఇక్కడ నంబర్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ నంబర్ తెలిసినట్లయితే నంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు నెక్స్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఇక్కడ పర్సనల్ నేమ్ ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు, సెకండ్ నేమ్ అంటే ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు. ఇలా ఎప్పుడు మీరైతే ఎంటర్ చేయొద్దు. మీ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో అదే పేరు మొత్తాన్ని
మొత్తాన్ని ఇక్కడ ఒకే బాక్స్ లో మీరైతే ఎంటర్ చేయండి. అంటే మీ పేరుతో పాటు మీ ఇంటి పేరు కూడా ఆధార్ కార్డ్ లో ఏ విధంగా ఉందో అదే ఇక్కడైతే ఎంటర్ చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ నేమ్ అనగానే వారి పేరు ఎంటర్ చేసి అలాగే సర్నేమ్ అనగానే ఇంటి పేరు ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నారు. ఇది తీసుకున్న సమయంలో వ్యత్యాసం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న వివరాలకు ఇది మిస్ మ్యాచ్ అనేది అయితే అవుతుంది. అంటే తర్వాత ప్రాసెస్ లో సర్నేమ్ ముందు రావడం, ఫస్ట్ నేమ్ అనేది తర్వాత రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డ్ లో పేరు అనేది ఏ విధంగా ఉందో అదే పద్ధతిలో మీరు ఒకే లెటర్ లో మీరైతే ఎంటర్ చేయండి. మీ ముందు ఒక పేరు తర్వాత ఒక పేరు అనేది ఎంటర్ చేయకుండా మీ ఆధార్ కార్డ్ లో పూర్తి పేరు ఏ విధంగా ఉందో అదే పేరు అనేది ఫస్ట్ ఈ యొక్క బాక్స్ లోనే మీరు పూర్తి పేరు అయితే ఎంటర్ చేయండి. మీ పేరు మీ ఇంటి పేరుతో సహా మొదటి పేజీలోనే అంటే మొదటి బాక్స్ లోనే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్ గా కింద మనకు తెలుగులో అయితే రావడం జరుగుతుంది. మనం ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేశాం కాబట్టి మనకు లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి మనకి ఇక్కడైతే రావడం జరిగింది. ఒకవేళ ఇక్కడ తప్పు గనుక ఉన్నట్లయితే మీరు మార్చుకోండి. మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది ఉపయోగించి మీరు ఇక్కడ ఎంటర్ కూడా మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించిన ఫోటో అనేది అయితే ఎంటర్ చేయాలి. మీరు ఫోటో అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డు అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ కూడా మీరైతే చూసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నాకు సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేశాను. ఇక్కడ మనం దీనికి సంబంధించిన జూమ్ చేసుకోవచ్చు అలాగే జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోవచ్చు. మీరైతే ఎంత వరకు కావాలో అంతవరకు కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈ యొక్క సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా నాకు సంబంధించిన హ్యూమన్ ఫేస్ అనేది డిటెక్ట్ అనేది అయినట్లు ఈ విధంగా అయితే చూపించింది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. పర్సనల్ డీటెయిల్స్ అనేది అయిపోయాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ అండ్ సర్ నేమ్ ఎనీ వన్ ఆఫ్ ది రిలేటివ్ అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి సంబంధించిన పేరు అనేది ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫాదర్ పేరు కానీ లేకపోతే తల్లి పేరు కానీ లేకపోతే మీరు వైఫ్ కనుక అయినట్లయితే మీ యొక్క భర్త పేరు లేక మీరు హస్బెండ్ కనుక అయినట్లయితే మీ యొక్క వైఫ్ పేరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మా ఫాదర్ పేరు అనేది ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పూర్తి పేరు మీరైతే ఎంటర్ చేయండి. వారికి సంబంధించిన ఆధార్ కార్డ్ లో ఏ పేరు అనేది ఉందో అదే పేరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఒకేసారి అయితే ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ లో ఏ పేరు అనేది ఉందో అదే పేరు ఒకేసారి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా ఆటోమేటిక్ గా మనకు తెలుగులో అయితే రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మనం సెల్ఫ్ అనేది ఎంటర్ చేస్తున్నాం కాబట్టి సెల్ఫ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఫోన్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. నేను ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ సెల్ఫ్ దగ్గర మనమే ఎంటర్ చేస్తున్నాం కాబట్టి లేకపోతే ఎవరిదైనా సరే రిలేటివ్ కి సంబంధించి అప్లై అనేది చేస్తున్నట్లయితే ఇది క్లిక్ చేసి మన యొక్క మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను సెల్ఫ్ క్లిక్ చేస్తున్నాను కాబట్టి మెయిల్ ఐడి కూడా నాదే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ రెండు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు సంబంధించి ఖచ్చితంగా ఆధార్ నంబర్ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి. మీకు ఆధార్ నంబర్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ ఆధార్ నంబర్ లేదు అని కనుక సెలెక్ట్ చేసినట్లయితే కొన్ని రకాల డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయాలి. ప్రస్తుతం అందరికీ ఆధార్ నంబర్ అనేది ఉంది కాబట్టి ఆధార్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ నంబర్ ఇక్కడైతే అడుగుతుంది. ఆధార్ నంబర్ తప్పు లేకుండా అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే చివరిలో ఈ యొక్క ఆధార్ కార్డు మనకు మెయిన్ అనేది అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆధార్ నంబర్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ మనకు సంబంధించిన జెండర్ అనేది అడుగుతుంది. మెయిల్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మనం అయితే ఎంటర్ చేయాలి. డేట్ అనేది ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి. అలాగే మంత్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇయర్ అనేది కూడా ఖచ్చితంగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అనేది చేసాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ మనం చూపించినట్లయితే పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నట్లయితే దానికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ ఆధార్ నంబర్ ఏదైనా సరే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆధార్ నంబర్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ యొక్క చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది నేనైతే చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ మనం ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నామో దానికి సంబంధించిన అడ్రస్ మీరైతే సెలెక్ట్ చేయండి. మీరు వీలైనంత వరకు మీకు సంబంధించిన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అనేది ఉందో మీరు ఎక్కడైతే ఉండబోతున్నారో ఆ యొక్క అడ్రస్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు సంబంధించిన హౌస్ నంబరు అన్ని ఎక్కడైతే ఎంటర్ చేస్తున్నారో ఒకవేళ మీకు హౌస్ నంబర్ తెలియకపోయినట్లయితే 0 పెట్టండి. ఇక్కడ విలేజ్ పేరు అలాగే టౌన్ పేరు తప్పులు లేకుండా ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ పేరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. మనం ఎంటర్ చేసిన ప్రతి దానికి సంబంధించి ఇక్కడ మనకు తెలుగులో అయితే రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఎంటర్ చేసిన పిన్ కోడ్ ప్రకారం మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకు ఒకే ఒక డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. అది సెలెక్ట్ చేయాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత మనకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అంటే మనం ఇక్కడే ఉంటున్నాము అనే దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ కోసం ఇక్కడ మనకు మళ్ళీ కొన్ని డీటెయిల్స్ మనకైతే చూపిస్తాయి. ఇక్కడ ఏదైతే మీరైతే ఉన్నాయో అది మీరైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడనే మరలా ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మరలా నేను ఆధార్ కార్డుకి సంబంధించి కాపీ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేసాను.
ఇక్కడ మరలా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏదైనా సరే డిజేబిలిటీ అంటే ఇది ఆప్షనల్. ఎవరైనా సరే ఇక్కడ లోకోమోటివ్ గానీ, విజువల్ అంటే కళ్ళు మీకు బాగా కనిపించకపోయినా డెఫ్ అండ్ డెమ్ గానీ లేదా అదర్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరైతే రాసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ మీకు డిజేబిలిటీ ఉందో కూడా ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఇక్కడ మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏమీ లేవు కాబట్టి నో అనేది పెట్టేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఉన్నట్లయితే ఇక్కడ ఏదైతే ఉందో అది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీలైనంత వరకు సదరం సర్టిఫికేట్ అప్లోడ్ అనేది చేసినట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. డీటెయిల్స్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఆల్రెడీ ఇంక్లూడింగ్ ది ఎలక్టోరల్ అంటే మీ కుటుంబంలో ఇప్పటికే ఎవరికైనా సరే ఓటు హక్కు గనుక ఉన్నట్లయితే అంటే మీరు కొత్తగా అప్లై అనేది చేస్తున్నాం కాబట్టి మీ కుటుంబంలో మీ యొక్క తల్లికి సంబంధించి కావచ్చు. ఇక్కడ కొన్ని రీజన్స్ మనకైతే రిలేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తల్లి గానీ లేకపోతే తండ్రి గానీ వైఫ్ గానీ లీగల్ గార్డియన్ ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను తండ్రి పేరు సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ పేరు అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫాదర్ నేమ్ అనేది సెలెక్ట్ అనేది చేశాను. ఇక్కడ నేను ఉదాహరణకు ఇక్కడ చూడండి అంటే పూర్తి పేరు అనేది ఇవ్వకుండా 4 లెటర్లు అనేది ఇచ్చిన వెంటనే వ్యాలిడ్ నేమ్ అనేది అడుగుతుంది. ఎందుకంటే మనం పైన ఏం చేసామంటే ఫాదర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని మనకు సంబంధించిన తండ్రి పేరు అనేది సెలెక్ట్ చేశాను కాబట్టి పైన మనం ఇచ్చిన తండ్రి పేరు ఇక్కడ తండ్రి పేరు మ్యాచ్ అనేది అవ్వాలి. ఇప్పుడు నేను పూర్తిగా పైన ఏ పేరు అయితే ఇచ్చానో అదే పేరు అనేది ఇస్తున్నాను. చూసారు కదా, పైన తండ్రి పేరు ఏదైతే ఇచ్చానో అదే పేరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే తీసుకోవడం జరిగింది. ఇటువంటి మిస్టేక్స్ అనేది ఉన్నట్లయితే మీకైతే తీసుకోదు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఈ యొక్క మాకు సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారంటే ఇక్కడ ఫాదర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క తండ్రికి సంబంధించిన ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఓటర్ ఐడి కార్డ్ నంబర్ అనేది ఉన్నట్లయితే ఎంటర్ చేయండి, లేకపోయినట్లయితే వదిలేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అనేది అడుగుతుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించి ఇప్పటికే ఓటర్ కార్డు అనేది మీకు లేదు కాబట్టి మొదటి ఆప్షన్ మీరు ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోవద్దు. లేదా ఇప్పటికే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి సంబంధించి ఓటర్ కార్డు కనుక ఉన్నట్లయితే ఆ ఓటర్ కార్డు అనేది 2002, 2003, 2025 అంటే 5వ సంవత్సరంలో మీకు గనుక ఉన్నట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి, అలాగే అసెంబ్లీ సెలెక్ట్ చేయాలి, అలాగే మీకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన అంటే మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే సెలెక్ట్ అనేది చేస్తారో వారికి సంబంధించిన ఓటర్ కార్డులో పార్ట్ సీరియల్ నంబర్ అనేది ఉంటుంది, అది ఎంటర్ చేయండి. లేదు ఇదంతా మాకు ఏమీ వద్దు, ఈ తలనొప్పి వద్దు అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు డీటెయిల్స్ అన్ని తెలియదు అనుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇప్పటికే తండ్రి పేరు అనేది మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇక్కడ తల్లి పేరు అయితే మనం అయితే ఎంటర్ చేయాలి. ఆ యొక్క ఇద్దరికి సంబంధించిన ఓటర్ కార్డు నంబర్ కనుక తెలియజేసినట్లయితే వాటిని కూడా ఎంటర్ చేయొచ్చు. ఇవి ఆప్షనల్, మీరు ఛాన్స్ ఉన్నట్లయితే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఫైనల్ గా డిక్లరేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం ఎక్కడి నుంచి అయితే అప్లై అనేది అంటే మీరు ఎక్కడైతే పుట్టారో వారికి సంబంధించిన అంటే బర్త్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేయండి. అంటే మీ యొక్క విలేజ్ కి సంబంధించిన పేరు అనేది సెలెక్ట్ చేయండి, ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేయండి, ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అడ్రస్ అంటే మీరు ఈ యొక్క ఫామ్ 16 అనేది ఇస్తున్నారు కాబట్టి మీరు ఎప్పటి నుంచి ఈ యొక్క అడ్రస్ లో ఉంటున్నారు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క అడ్రస్ లో ఉంటున్నారు అనేది మీరైతే సెలెక్ట్ చేయమంటుంది. నేను పుట్టినప్పటి నుంచి ఇదే అడ్రస్ లో ఉంటున్నాను కాబట్టి 11 అనేది ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ ఈ యొక్క ఇయర్ అనేది నేనైతే సెలెక్ట్ చేశాను. అంటే 1987 నుంచి ఈ యొక్క 38 సంవత్సరాల పాటు నేను ఇక్కడే ఉంటున్నట్లు దీన్ని అయితే ఎంటర్ చేశాను. ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే మనం ఏ రోజున అప్లై చేస్తున్నామో ఆ యొక్క డేట్ అనేది వస్తుంది. ఇక్కడ ప్లేస్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన విలేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ అనేది మీరైతే ఎంటర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ యొక్క క్యాప్చా తప్పు లేకుండా ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకు సంబంధించిన మొబైల్ నంబర్ కూడా చూపిస్తుంది. ఈ యొక్క మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్తుంది. ఈ యొక్క డీటెయిల్స్ మనం అన్ని కరెక్ట్ గా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చివరిలో మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ ఎనేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ సైన్ మీరైతే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క ఓటర్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. ఇది ఆప్షనల్. లేదా మీరు డైరెక్ట్ గా ఈ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకొని మీకు సంబంధించిన బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది జత చేసి వారికి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళడం, ఈ యొక్క ఫామ్ ను ప్రింట్అవుట్ తీసుకోవడం ఇదంతా మాకు తెలియదు, మాకు తలనొప్పి వద్దనుకున్నట్లయితే ఏం చేస్తారంటే సింపుల్ గా ఈ యొక్క ఓటీపీ మీద క్లిక్ చేసి ఈ యొక్క క్యాప్చా ఏదైతే వస్తుందో ఈ యొక్క ఓటీపీ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను.
నేను ఇక్కడ ఏదైతే క్యాప్చా వచ్చిందో ఈ యొక్క క్యాప్చా అయితే ఎంటర్ చేయడం, ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు ఈ యొక్క ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే అడుగుతుంది. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో ఒక ఫామ్ అనేది నాకైతే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నట్లయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోటోతో సహా మీకైతే చూపిస్తుంది. ఏదైనా సరే మార్పులు కనుక ఉన్నట్లయితే కీప్ ఎడిటింగ్ మీద క్లిక్ చేసి మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. లేదా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డౌన్లోడ్ అనేది చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు బిఎల్ఓ కూడా సమర్పించవచ్చు. మీరు ఈ యొక్క ఈ సైన్ అనేది ఇష్టం లేకపోయినట్లయితే. ఇప్పుడు మీరు ఈజీగా ప్రాసెస్ అనేది కావాలనుకున్నట్లయితే ఏం చేస్తారంటే ఈ యొక్క ఈ సైన్ అనే ఆప్షన్ ఇక్కడ చూసారు కదా, ఈ యొక్క ఈ సైన్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క ఈ సైన్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఫామ్ అనేది సబ్మిట్ చేయమని అన్నది అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క ఆధార్ కి సంబంధించిన ఈ సైన్ కి సంబంధించిన ఆప్షన్ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ యొక్క టిక్ మార్క్ అయితే సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ నాకు ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఉందో దీనికి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఈ ఓటీపీని సబ్మిట్ అనేది చేసి మనం ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉందో అక్కడికైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది రెడీ అనేది అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు దీనికి సంబంధించిన రెఫరెన్స్ నంబర్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ చూపిస్తుంది కదా, ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ నంబర్ డౌన్లోడ్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్ కి సంబంధించి యాక్సెప్ట్ అనేది చేశారా, రిజెక్ట్ అనేది చేశారా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మరలా మీరు ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించి మొదటికి వచ్చేసిన తర్వాత ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ కి సంబంధించి ఇందాక మనకు ఏదైతే రెఫరెన్స్ నెంబర్ అనేది వచ్చిందో ఈ యొక్క రెఫరెన్స్ నెంబర్ ను మనం ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. అలాగే స్టేట్, అలాగే అసెంబ్లీ కన్సిస్టెన్సీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఎప్పుడు సబ్మిట్ చేసామో అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడైతే చూపిస్తాయి. అలాగే ఎన్రోల్ అప్డేటెడ్ అని వచ్చినట్లు మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఇప్పుడు మనకి సంబంధించిన పూర్తి స్టేటస్ చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకు డౌన్ యారో బటన్ ఉంది కదా, ఈ యొక్క డౌన్ యారో బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసాము, అలాగే బిఎల్ఓ అపాయింటెడ్, అలాగే ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్, అలాగే యాక్సెప్టెడ్, అలాగే ఎపిక్ జనరేటర్ అంటే మనకు ఎపిక్ కార్డ్ నంబర్ జనరేట్ అనేది అయినట్లు ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే మనకు కార్డ్ అనేది జనరేట్ అనేది అయిందా, ప్రింట్ అనేది అయిందంటే అంటే మనకు ఎపిక్ కార్డ్ నంబర్ అనేది జనరేట్ అనేది అంటే ఓటర్ కార్డ్ నంబర్ అనేది మనకు జనరేట్ అనేది అయింది. అలాగే డిస్పాచ్ అంటే నాట్ డిస్పాచ్ అంటే మనకు ఓటర్ కార్డ్ అనేది ఇంకా ప్రింటింగ్ అనేది పూర్తి కాలేదు, ఇంకా ప్రింటింగ్ అనేది ప్రాసెసింగ్ లోనే ఉంది. ఇంకా ప్రింటింగ్ అనేది అయిపోయిన వెంటనే మనకి ఎక్కడైతే చూపిస్తుంది కార్డ్ అనేది మన యొక్క అడ్రస్ కు డిస్పాచ్ అనేది అయినట్లు మనకైతే చూపిస్తుంది. ఈ విధంగా మీ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటర్ కార్డు మీకు అంటే ఓటర్ కార్డు అనేది లేకపోయినా, ఇప్పటివరకు మీరు ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, లేదా గతంలో ఉన్న ఓటర్ కార్డులో ఏదైనా సరే మార్పులు అనేది ఉండి కొత్తగా ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవాలి అనుకున్నా కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నాయో ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.